హాయ్ ఫ్రెండ్స్! ఉగాది రోజు వ్లాగు ఎప్పుడు అప్‌లోడ్ అవుతుందో టైం పెట్టేసాను. ఎప్పుడు అప్‌లోడ్ అవుతుందో నాకు సరిగ్గా తెలీదు. ఫస్ట్ తపేలా పెట్టుకొని అందులోని బియ్యం వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. నేను అంచనా ప్రకారం వేసేస్తున్నాను. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలా సామాన్లన్నీ రెడీ చేస్తున్నాను. బిర్యానీ ఆకులు ఒక 3, యాలకులు, దాల్చిన చెక్క, పువ్వు, కొత్తిమీర ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను. బిర్యానీ ఆకులు వేస్తున్నాను. తర్వాత యాలకులు, చెక్క, ధనియా ఆకు, చెక్క అన్నీ కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేసేసాను. సాల్టు 2 స్పూన్స్ వేసుకోండి. వేసినట్టయితే సరిపోతుంది. కేజీ రైస్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిసేటట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లైట్గా జస్ట్ కొంచెం చిటికెడంత టేస్టింగ్ సాల్ట్ వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కలపండి. ఆల్రెడీ 80% ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది. నెక్స్ట్ ఓ పక్కన కళాయి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై ఆనియన్స్ అయిపోయిన తర్వాత అవి కూడా పక్కకు తీసేసినట్టయితే నెక్స్ట్ చికెన్ని ఎలా కలపాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చికెన్ మంచిగా కడిగేసుకొని ఒక కుక్కర్లో తీసుకున్నాను. అందులోనే కడిగేసుకొని 1 కేజీ చికెన్ అందులో వేసేసాను. ఆల్రెడీ చికెన్ లెగ్ పీస్లు సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత కారం 1 స్పూనున్నర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్నాక చికెన్ మసాలా 1 స్పూన్ వేయండి. చికెన్ మసాలా వేసిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ధనియాల పౌడరు 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడరు 1 స్పూను వేసుకొని తర్వాత నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోండి. అల్లం తెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వేసుకున్న తర్వాత పెరుగు కొంచెం వేయండి. పెరుగంటే 1 కప్పు పెరిగేస్తే సరిపోతుంది. ఒక చిన్న కప్పుతో వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను అంచనా ప్రకారం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలిపేసుకోండి. ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకున్నట్టయితే మంచిగా ముక్కలకి ఉప్పు కారం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఉగాది కదా, ఆ రోజు మేము చేసుకున్న స్పెషల్ ఐటమ్ ఇది. సో అందుకని అలా చిన్న వ్లాగ్ తీశాను. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ వ్లాగ్ని కంటిన్యూ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అది కలుపుకొని ఒక 10 ఆర్ 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. అయిపోయిన తర్వాత నేను ముందుగా ఇది కలుపుకొని పెట్టుకున్నాను. మీకు బిర్యానీ అది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేయండి. బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మన రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వేసుకున్న తర్వాత పక్కన చికెన్ కూడా అవుతుంది. ఒక పక్క ఆల్రెడీ చికెన్ జ్యూస్ కర్రీలా చేస్తున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అందుకని ఇది జస్ట్ ఇంట్లో అరస్ కర్రీ అని చెప్పి చూపించాను మీకు, అంతేని. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక పక్కన గారెలు రుబ్బు కూడా అవుతుంది. గ్రైండర్ వేసాము. ఆల్రెడీ తిరుగుతూ ఉంది అది. అది తిరిగేలోపు ఇటువైపు ఇది చికెన్ బిర్యానీ అయిపోయినట్టయితే నెక్స్ట్ గారెలు వేయాలి. ఆల్రెడీ 80% ఉడికిన రైస్ని చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. అయిపోయిన దాంట్లో ఈ బిర్యానీని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ అన్నది విరగకుండా ఎలా పడితే అలా కలపకుండా ఒక సైడ్ నుంచి కలిపినట్టయితే రైస్ అన్నది విరగదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి, మొత్తానికి కుక్కర్లో మొత్తం వేసేసాను. వేసుకున్న తర్వాత లాస్ట్లో కప్పు పెట్టే ముందు కొత్తిమీర కొంచెంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలరు కూడా వేసుకోండి. నెక్స్ట్ నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అన్నాను కదా, సారీ మర్చిపోయా. ఫుడ్ కలరు
మా ఇంట్లో ఎల్లో కలర్ ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో నేను ఎల్లో ఆరెంజ్ కలరు కొంచెం వాటర్లో వేసి ఇది కలర్ని వేసుకొని కలిపేసుకొని హాఫ్ వర్క్ ఎల్లో కలర్, హాఫ్ వర్క్ ఆరెంజ్ కలరు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మకాయని 2 చెక్కలు కోసి మొత్తం నిమ్మకాయ మొత్తం పిండేసినట్టయితే బిర్యానీకి సరిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక పక్కన ఆయిల్ పెట్టాను, అది వేడెక్కుతూ ఉంది. ఈలోపు గారెలు వేసుకున్నట్టయితే మా ఇంట్లో భోజనానికి అందరూ రెడీ అయిపోతారు కదా, టైం ఆల్రెడీ అయిపోవస్తుంది. సో అందుకని గారెలు కూడా వేస్తున్నాను. గారెలు వేసుకున్న తర్వాత గారెలు ఆల్రెడీ మంచిగా నూనె వేడెక్కిపోయింది. సో అందుకని వేసేసాను. చూసారా ఎలా వస్తుందో? ఆయిల్ ఫుల్ వేడిగా ఉంది కదా, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అవండి అయిపోయింది. ఫస్ట్గా తీసేసాను. తీసిన వెంటనే దేవుడికి కొంచెం పెట్టాలి కదా, సో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కొన్ని చికెన్ దమ్ బిర్యానీ, గారి చికెన్. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.